నమస్కారం. శాకాహారి బి ఎ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో శాకాహారం గురించి తెలుసుకుంటాం. మరి శాకాహారిగా ఎందుకుండాలి? మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు? శాకాహారం తీసుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి? ఇవన్నీ విషయాలు ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుంటూ ఉంటాం. సో, ఈ ఎపిసోడ్‌లో మనం సీనియర్ పేమెంట్ మాస్టర్ అలాగే హారిక మేడంతో అడిగి మరి శాకాహారం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. శాకాహారి బి ఎ వెస్టర్న్ కార్యక్రమంలో మనం ఉన్నాం మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ ఆహారం శాకాహారమా మాంసాహారమా? ఖచ్చితంగా శాకాహారమే సార్. హ్మ్. ఎందుకంటే మన బాడీ అలా డిజైన్ చేయబడింది. లైక్ ఇప్పుడు మనం చనిపోయిన వాటిని ఎక్కడ పెడతాం సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకుందాం, వాళ్ళని ఎక్కడ పెడతాం? శ్మశానంలో పెడతాం. సో అట్లాంటిది మన పొట్ట ఏం శ్మశానం కాదు కదా సార్. మన పొట్ట అనేది మనం ఫుడ్ తీసుకుంటున్నామంటే అది మనకి ఎనర్జీని ఇస్తుంది. అంటే అంత గొప్పది, పవిత్రమైనది మన దేహం. సో అంత పవిత్రమైన దేహంలో చనిపోయిన దాన్ని వేస్తున్నామంటే చాలా రాంగ్ సార్. అది మన డిజైన్, మన ఫుడ్ కాదు. అది ఓన్లీ యానిమల్స్ ఫుడ్. అంటే క్రూర మృగాలు ఉంటాయి కదా, సింహం, పులి, వాటి ఫుడ్. అది వాటికి అలా డిజైన్ చేయబడింది అంతే. మనకైతే శాకాహారమే. ఈవెన్ మన శరీర ఒక స్ట్రక్చర్ చూసుకుంటే కనుక మనది శాకాహారీ స్ట్రక్చర్ దానిలాగా ఉంటుంది. సో సో అందుకు కూడా మనం మరి మాంసాహారం తినుకోకూడదు అంటారా? యా, అవును. ఇప్పుడు మనం క్రూర మృగాలకి చూసుకుంటే వాటి దంతాలు చాలా షార్ప్గా ఉంటాయి. ఎందుకంటే మాంసం ఎలా తినాలో అట్లా, అంటే దాని డిజైన్ లాగా అలా కొరికితేనే అది వస్తుంది కాబట్టి సో అట్లా ఉంటాయి. మన పళ్ళు అలాగేమి ఉండవు కదా షార్ప్ లాగా, అంటే చాలా కోలుగా ఉండవు కదా. సో అట్లాగా అంటే మన పళ్ళు ఎలా అయితే ఉన్నాయో దానికి తగ్గ ఫుడ్ మనం తీసుకోవాలి. అంటే మన బాడీలో శాకాహారం ఎంతో ప్లస్ అవుతూ ఉంటుంది. సో అందుకని మన డిజైన్ శాకాహారం. అంటే మనం చాలామంది మన శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం అవేర్నెస్ కోసం. అంటే ప్రతి ఒక్కరు శాకాహారాలు కావాలనేసి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం. ఈ ర్యాలీలు చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? అంటే ఆ ఏరియా అంతా కొంచెం మంచిగా ప్యూర్ అవుతుంది అనమాట. లైక్ నెగిటివ్ ఎనర్జీతో ఉన్న ఏరియా అంతా పాజిటివ్ ఎనర్జీలోకి మారుతుంది. మనం ఎప్పుడైతే శాకాహారం గురించి మాట్లాడుతూ ఆ స్లోగన్స్ ఎప్పుడైతే గట్టిగా పలుకుతూ ఉంటామో మనం అబ్జర్వ్ చేస్తే, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అంటే వెజిటేరియన్ ర్యాలీస్కి వెళ్తాను కదా, సో అప్పుడు నేనేం చేస్తానంటే అందరికీ పాంప్లెట్స్ పంచుతూ ఉంటాను అనమాట. ఆ పాంప్లెట్స్ పంచేటప్పుడు చాలా నాన్ వెజ్ షాప్స్ కూడా ఉంటాయి, చికెన్స్ కొట్టేవి అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు చక్కగా తీసుకుంటారు. వాళ్ళు హాని అంటే మాకొద్దు, మాకు ఆ కులం కాదు, ఆ మతం కాదు అని అట్లా ఏం చెప్పరు. తీసుకొని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళు చదువుతారా చదవరా అనేది సెకండరీ. తీసుకుంటారు అంటే యాక్సెప్ట్ చేస్తారు. సో అది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ దట్టు మనం శాకాహారం చేసేటప్పుడు ఆ ఏరియాలో ఏమైనా యానిమల్స్ ఉన్నా, కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, అవి మనతో పాటు వస్తాయి. అంటే లైక్ ఎలా అంటే, మీరు చేసేది గొప్ప పని, మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఇంకా ఎక్కువ ప్రచారం చేయండి అని మనతో పాటు మేము కూడా ఉన్నాం మీతో పాటు అని చెప్పి అవి కూడా మాకు హెల్ప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మరి చాలామంది గుడ్డు తింటూ ఉంటారు. మరి గుడ్డు శాకాహారంలోకి వస్తుందా మాంసాహారంలోకి వస్తుందా? ఖచ్చితంగా మాంసాహారమే సార్. ఎందుకంటే ఇప్పుడు మనిషి నుండి పుట్టేది మనిషి అవుతున్నాడు, అట్లాగా కోడి నుండి పుట్టేది కోడి పిల్ల అవుతుంది. ఎందుకు అవుతుంది శాకాహారం ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి నుండి ఒక సంథింగ్ యానిమల్ పుట్టింది అనుకుందాం, అది ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింది అనుకుందాం, ఆ తల్లి తనని అసలు బిడ్డలాగా కూడా చూడదు, చాలా అసహించుకుంటుంది. బాలేదు నువ్వు అలా అలా అని అసహించుకుంటుంది. సో ఒక మనిషి కడుపున మనిషి ఎలా అయితే పుడుతుందో కోడి కడుపున కోడే పుడుతుంది. ఈ మధ్య ఎక్కువ నేను బాగా వినేది ఏంటంటే, కోడి గుడ్డుని క్రియేట్ చేస్తున్నాము, అదేమి పుట్టట్లేదు అని చెప్పి అంటున్నారు. అంటే సమ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంట, యా, దానివల్ల వస్తుంది అంటున్నారు. కానీ ఐ థింక్ అది రాంగ్. ఇప్పుడు అంటే ఆ ఎగ్గులో ఒక చిన్న కణమైనా ఉండాలి. ఒక కణాన్ని తీసి డిఫరెంట్ అంటే ఒక మాలిక్యూల్ తీసి ఒక 100 మాలిక్యూల్స్తో ఒక 100 ఎగ్స్ చేయటం అనేది పాసిబుల్. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటే, నేను లేటెస్ట్గా ఒక సినిమా చూశాను సమంత గారిది. అది బ్యూటీ మీద అనమాట మూవీ. బ్యూటీ మీద ఒక ప్రాణం అంటే శిశువు ఉంటుంది కదా, కడుపులో బిడ్డ, ఆ కడుపులో బిడ్డని
అబార్షన్స్, ఐ మీన్ పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఆ లేడీస్ని చంపేసి ఆ పిల్లల్ని స్టోర్ చేస్తున్నారు ఒక జాడీలో. లైక్ ఒక పచ్చడిని ఎలా అయితే స్టోర్ చేస్తామో అలా స్టోర్ చేసేసి ఆ పిల్లవాడి నుంచి, అంటే ఆ చిన్న బేబీ నుంచి ఒక చిన్న మాలిక్యూల్ లాంటివి తీసుకొని సమ్ క్రీమ్స్ లాంటివి అట్లాంటివి క్రియేట్ చేశారనమాట ఆ మూవీలో. ఓ ఇట్లా కూడా ఉంటుందా అని. అంటే మనం అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ బ్యూటీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, పక్కన ప్రాణం పోతున్నా మనకు అవసరం లేదు, మన బ్యూటీ మనకి ఇంపార్టెంట్ అన్నట్టు ఆ సినిమాలో చూపించారు. బట్ అంత క్రూరంగా కూడా ఉంటారు అని నాకు అప్పుడు అర్థమైంది. లైక్ అట్లా అనమాట. అంటే ఏది ఒక దానికి ఒక లింకప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది మనకి తెలియకపోవచ్చు. చాలామంది ఆర్టిఫిషియల్ అంటున్నారు కానీ దానిలో నిజాలు ఎవరికీ తెలియదు, ఎవరు రీసెర్చ్ చేయలేదు. సో రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడాలి. అలా కదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎగ్ అనేది శాకాహారం కాదు మాంసాహారం అని వాళ్ళు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేశారు. బట్ ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఆ శాకాహారం అని తినేస్తూనే ఉన్నారు. అది శాకాహారం ఎందుకు అవుతుంది? ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈవెన్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా చెప్పారు, కోడిగుడ్డు అన్నది ఖచ్చితంగా అది ఒక యానిమల్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అది శాకాహారం ఖచ్చితంగా అవదు అనేసి చెప్పారు. సో అంటే మనం ఇప్పుడు చాలా యానిమల్స్ని మనం చాలా పశువులన్నింటినీ చంపేస్తున్నాం, ఎందుకంటే వాటి దగ్గర నుంచి ఫర్ కావాలని, మన కోట్స్ కోసం అని, లెదర్ కోసం అని చంపేయడం జరుగుతుంది. సో దీని మూలంగా మనం ఒక పర్యావరణం అన్నది చాలా డిస్టర్బ్ అవుతుంది, ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వర్షాలు పట్టలేదు, చాలా ల్యాండ్ స్లైడ్స్, భూకంపాలు ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి. యానిమల్స్ని చంపడం అంటే ఈ యానిమల్స్ని చంపడం ద్వారా ఈ ఈకోసిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ మీద ఎవరైతే ఉన్నారో మనకు ఒక చిన్న ఆశ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసి నా ఫ్యామిలీకి ఒక బ్యాకప్ లాగా ఉండాలి అనుకున్నాను అనుకోండి. ఆ టైంలో నాకు ఇష్టం లేకుండా ఎవరో నన్ను చంపేశారు అనుకుందాం, నన్ను కిడ్నాప్ చేసి చంపేశారు అనుకుందాం. మన లైఫ్ ఎలా ఉంటుందండి? అసలు ఎట్లా ఉంటుంది? అంత గోల్ ఉంది నాకు. సో ఆ గోల్లో నేను ఉన్నప్పుడు చంపేస్తే నాకు ఎలా ఉంటుంది? నెక్స్ట్ జన్మ నేను ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది, ఆర్ పగబట్టైనా ఆత్మలాగా తిరగాల్సి వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అట్లా ఉంటుంది. అంటే మన లైఫ్లో ఎలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయో అట్లాగా యానిమల్లో కూడా ఒక డిజైన్ ఉంటుంది. ఒక కోడి పుట్టినప్పుడు దాని డిజైన్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవించినన్ని రోజులు మంచిగా హ్యాపీగా జీవించేసి చనిపోయే టైంకి కుక్క చేతుల్లోనో లేకపోతే పంది చేతుల్లోనో చావాలి అని రాసి పెట్టుకుంది అనుకోండి, అది దాని డిజైన్, దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. అట్లా అని అది ఎప్పుడుకో చచ్చిపోతుంది కదా, ఇప్పుడే మనం చంపేద్దాం, ఇప్పుడే నాశనం చేద్దాం అని కూడా అది రాంగ్ నాకు తెలిసి. సో దట్ ఈస్ మై ఒపీనియన్. ఈ భూమి కేవలం మానవులదే కాదు, ఈ పశు పక్షాదులది కూడా అనేసి అంటారు. అంటే జంతు జాలాలు ఉన్నాయి, ఆకాశంలో తిరిగే పక్షులు ఉన్నాయి, నీళ్ళల్లో ఉండే మరి చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి అలాగే ఈ భూమిపైన వాటన్నిటిది కూడా అనేసి అంటారు. సో వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది అనేసి అంటారు. మరి ఈ విషయంలో మీరేమంటారు? ఖచ్చితంగా మనం సంరక్షించుకోవాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ప్లేస్లో మన ఇంటి పక్కనే ఏమైనా జాతర అనుకుందాం, జాతరలో ఒక మేకనో లేకపోతే దేన్నో ఒక దాన్ని బలిస్తున్నారు అనుకుందాం. ఆ టైంలో మనం ఏం చేయాలంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చెప్పనన్నా చెప్పాలి, లేకపోతే మనం ప్రేయర్ చేయాలి. అంటే దానికి ఏం కాకూడదు అనే ఒక గట్టి సంకల్పంతో అన్నా ఉండాలి. అంటే లైక్ ఆ సిచ్యువేషన్లోనే కాదు, నేను ఎక్కడైతే ఉంటున్నానో నేనున్న ప్లేస్లో జంతు బలులు ఉండకూడదు, జరగకూడదు. అందరూ తన స్వభావాన్ని మార్చుకోవాలి, మార్పు రావాలి. నేను లేకపోయిన ప్లేస్లో అయినా మార్పు రావాలి, లోకం మొత్తం మార్పు రావాలని గొప్ప సంకల్పంతో ధ్యానం చేసుకుంటే అది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఆల్మోస్ట్ 3 years నుంచి మా ఇంటి మీద పిరమిడ్ ఉందన్నమాట, ఐరన్ పిరమిడ్. సో ఆ పిరమిడ్ కొంచెం 4x4 ఉంటుంది. సో ఆ పిరమిడ్ వచ్చిన దగ్గర నుంచి మా ఏరియాలో జంతు బలులు లేవు. వెరీ గుడ్.
జంతు బలు లేవు. అంతకుముందు చాలా జరిగాయి, అమ్మవారి జాతర అని లేకపోతే అట్లా అని ఇట్లా అని చాలా జరిగాయి. బట్ ఇప్పుడు జంతు బలులు ఒక్కటి కూడా లేవు. రీసెంట్గా అసలు ఏం లేవు. 2-3 years నుంచి ఇప్పుడు దాకా జంతు బలులు లేవు. మళ్ళీ అండ్ దట్టు మా ఏరియా అంతా నార్మల్ హౌసెస్ ఉంటాయి, లైక్ చిన్నవి పూరి గుడిసెలు లేకపోతే లైక్ షెడ్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు మా ఏరియా అంతా అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి. ఓకే, అంటే డెవలప్మెంట్ అవుతుంది, మనకి పిరమిడ్ ప్లస్ అవుతుంది అనమాట. మనకి కాకపోయినా బట్ ఆ సరౌండింగ్ అంతా మోడిఫికేషన్ చేస్తుంది అనమాట. పిరమిడ్ ఒక పాజిటివ్ వైబ్ని అనేది ఇస్తుంది, మనిషిని చిన్నగా మారుస్తుంది. ఇంకా ఫాస్ట్గా మారాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాల్సిందే. ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలకి శాకాహారం మంచిదంటారా, లేకపోతే మాంసాహారం తీసుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదగచ్చు అనేసి అంటారా? శాకాహారం ఈజ్ బెస్ట్. బికాజ్ శాకాహారం ఎందుకు తినాలంటే మనలో మంచి పాజిటివ్ వైబ్స్ అనేది డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే మాంసాహారం తింటామో హింసాత్మకంగా తయారవుతాం. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఉంది అనుకుందాం, ట్రైన్లో వచ్చేటప్పుడు ఫుల్ రష్ ఉంది అనుకుందాం. ఫుల్ రష్ ఉన్నప్పుడు జనాలందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలన్నా ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, లేచి ఆడవాళ్ళకో లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి లేకపోతే ముసలి వాళ్ళకి సీట్స్ అలా ఇస్తూ ఉంటారు కదా. ఈ మధ్య నేను చూస్తున్నది అయితే అసలు ఎవరికి అలా లేదు. అంటే లైక్ కూర్చున్న ప్లేస్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, లేచి కొంచెం బాడీని సర్దుకొని మళ్ళీ కూర్చుంటున్నారు. అదేదో ఒక 10 minutes వాళ్ళకి ఏదో సీట్ ఇస్తే సెట్ అవుతుంది కదా. అంటే మనలో ఆ మినిమం కామన్ సెన్స్ అనేది రాకుండా పోతుంది. శాకాహారం తింటే ఆ కామన్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఒక 10% అన్నా ఉంటుంది. మాంసాహారం తినటం వల్ల ఉన్న 10% కాస్త పోయి 0లోకి వెళ్ళిపోతాం. లైక్ పక్కన వాళ్ళు తిట్టుకునేలాగా తయారవుతాం. ఎందుకు వీళ్ళు ఇంత మూర్ఖంగా మృగాల్లాగా ఉన్నారు అనిపిస్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక గొప్ప గ్రేట్ పర్సన్ ఏమన్నారంటే, ఈ భూమి పైన ఎప్పటిదాకా అయితే కబేలా ఖాలాలు ఉంటాయో, అంటే స్లాటర్ హౌసెస్ ఉంటాయో, అంతవరకు ఈ భూమి పైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి అన్నారు. అంటే ఎప్పుడు అయితే మనం జంతు జాలాన్ని చంపుతూ ఉంటామో, ఇవన్నీ చేస్తుండే కర్మ సిద్ధాంతం ప్రకారం మానవుల మధ్య కూడా ఈ గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి, ఈ యుద్ధాలన్నీ జరుగుతూ ఉంటాయి అనేసి అన్నారు. మనం తీసుకునే ఆహారం అలాంటిది, చూస్తున్న సొసైటీ అలాంటిది. నాకు తెలిసి మెయిన్గా ఈ రెండే మనల్ని బాగా ఎట్లా అంటారు రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉంటుందంటే చాలా క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తెచ్చుకుందాం అనుకుందాం, కట్ చేసి పీసెస్ చేసి దాని పైన ఉన్న తోలు తీసేసి పీసెస్ చేసి కారం వేసి అట్లేసి ఇట్లేసి ఏదేదో చేసి తింటారు. అది ఎలా ఉంటుంది, చాలా హింసాత్మకంగా ఉంటుంది. అంటే ఒక బాడీని మనం కట్ చేసేస్తున్నాం. సో అట్లా ఉంది మన లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పారు అనుకుందాం, నేను రిజెక్ట్ చేశాను అనుకుందాం. అబ్బాయి ఎలా అవుతాడంటే ఫుల్ ఈ అమ్మాయి రిజెక్ట్ చేసిందా, ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే డిప్రెషన్. ఒక మనిషికి ప్రశాంతత అనే ఉండదు. అలాగే యాజ్ సేమ్ టైం ఆ అమ్మాయి మీద పగ పెట్టుకుంటాడు, గ్లిచ్ పెట్టుకొని ఈ అమ్మాయి జీవితం ఎట్లయినా నాశనం చేయాలి. ఇప్పుడు సొసైటీ అంతా అలాగే ఉంది. లవ్ అంటే ఒక వేరే మూమెంట్లో ఉన్నారు, లైక్ అది చెప్పకూడదు బట్ ఆ మూమెంట్లో ఉన్నారు. ప్యూర్ లవ్ ఎవరికి తెలియట్లేదు నాకు తెలిసి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్యూర్ లవ్ ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్యూర్ లవ్ ఏంటంటే ఒక మనం తీసుకునే ఆహారం బట్టి, మన పేరెంట్స్ చెప్పే మాటలు బట్టి, లేకపోతే మనం చూస్తున్న సొసైటీని బట్టి అర్థం అవ్వాలి, లేకపోతే మనకి మనం అర్థం చేసుకోవాలి. మనకి మనం అర్థం చేసుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. అంటే మనకి విచక్షణ రావాలి. విచక్షణ ఎప్పుడు వస్తుందంటే మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటామో అప్పుడు మనలో ఉన్న ఇంకొకళ్ళు లెగుస్తారనమాట, ఇంకొక ఆత్మ లెగుస్తుంది. సో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, అరే బాబు ఈరోజు నువ్వు చేసింది ఇది కాదమ్మా, తప్పు, ఇది రైట్ అమ్మా అని ఎప్పుడైతే మన ఆత్మ మనతో చెప్తుందో అప్పుడు మనం వింటాం. బయట వాళ్ళు చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేస్తున్నాను, మీరు కరెక్ట్ చేయాలని చూస్తున్నారు, బట్ నేను వినను.
ఎందుకు వినను అంటే ఎవడో మాటలు నేను వినేదేంటి అంత రెక్లెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనలో మనకి విచక్షణ వచ్చి మనతో మనం మాట్లాడుకుంటాం అప్పుడు అర్థమవుతుంది, అవునా నా ఆత్మ ఇలా చెప్తుంది ఏంటి, అయితే నేను చేసేది రాంగా అని చెప్పి అప్పుడు మనకి రియలైజ్ అయ్యి అప్పుడు కరెక్ట్ వేలోకి వెళ్తాం. అది ఆత్మ లేవాలంటే మెడిటేషన్. చాలామంది అంటే వాళ్ళ కోరికలు తీరాలనేసి జంతుజాలాన్ని బలి ఇచ్చేస్తూ ఉంటారు అమ్మవారు ఎదురుకుండా. అంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఇంకా రకరకాల జంతుజాలాన్ని బలి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఆ అమ్మవారు అందరికీ చల్లని చూపులతో అందరినీ మరి మంచి చేస్తా అనేసి అంటారు కదా. మరి ఈ అమ్మవారిని అంటే ఒక కోరిక కోరాలంటే కనుక ఈ జంతుజాలను ఖచ్చితంగా బలి ఇచ్చి తీరాలంటారా? మరి ఈ విషయంలో మీరేమంటారు? నో, ఐ థింక్ సో. నాకు తెలిసి నో. ఎందుకంటే ఇప్పుడు ఏదో మన కోరికలు తీర్చడం కోసం ఒక జంతువు యొక్క కోరికల్ని లేకపోతే దాని యొక్క డిజైన్ని నాశనం చేసే అంత ఇది ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోరిక తీరాలనుకుందాం, అదేదో మన కుటుంబంలో బలించుకోవచ్చు కదా, మన పేరెంట్స్ను లేకపోతే మన బ్రదర్ను అట్లా ఇవ్వచ్చు కదా. లేకపోతే మన చెయ్యి మనమే నరుక్కొని అమ్మవారికి దహనం ఇచ్చేసి అమ్మ నా కోరిక నెరవేర్చి అని చెప్పుకోవచ్చు కదా. అట్లా అయితే చెయ్యం. పక్కన వాళ్ళని నాశనం చేయడమే కానీ మనల్ని మనం నాశనం చేసుకునే ఉద్దేశం లేదు. మనతో ఉన్న వాళ్ళని నాశనం అవ్వకూడదని చక్కగా చూసుకుంటాం. నాకు తెలిసి అది రాంగ్. నాకు రీసెంట్గా ఒక స్టేటస్ పెట్టాను అనమాట, ఎగ్ మీద సమ్ డిస్కషన్. దాని మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు. చాలా మంది రియాక్ట్ అయినప్పుడు అందులో నా ఫ్రెండ్ నాకేం చెప్పాడంటే, సగం నాకు 50% నాకు సపోర్ట్ చేశాడు, 50% తను సపోర్ట్ చేసుకున్నాడు. అంటే నేను చేసేది రైట్, నేను చికెన్ తినేది రైట్ అని చెప్పుకున్నాడు. నాకు 50% చేశాడు. ఆ డిస్కషన్లో ఒక మాట వచ్చిందనమాట. అంటే వాళ్ళది ముస్లిమ్స్, సో వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. సో తన పేరు ఆరిఫ్, నేను చెప్తాను, తన పేరు ఆరిఫ్. బట్ తను చెప్పేటప్పుడు ఏం చేశాడంటే, ఇట్లాగా బలిలు ఇచ్చేటప్పుడు మేము అనుకుంటాము ఖురాన్లో ఉంది, లైక్ నన్ను తలుచుకో, ఒక ప్రాణిని బలిచ్చేటప్పుడు నన్ను తలుచుకో అని చెప్పాడు ఖురాన్లో మా దేవుడు అని చెప్పాడనమాట. సో ఇక్కడ నీకు అర్థమైన విషయం నీకు అది. నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే చెయ్యి అంటే పీక కట్ చేయడానికి చెయ్యి ఎప్పుడైతే ఎత్తుతావు కత్తి పట్టుకొని, అప్పుడు అల్లా అనగానే ఏమవుతుంది అంటే ఆ అల్లాని నువ్వు చంపుతున్నావు. మనం ఏం మాట్లాడుతున్నాం, అల్లా అని మాట్లాడుతున్నాం. అక్కడ ఉంది ఏంటి, అల్లా. సో అల్లా నీ దేవుని నువ్వే చంపేసుకుంటావా? సో అది రాంగ్ కదా. ఎప్పుడైతే నీ దేవుణ్ణి నువ్వు చంపుతున్నావు అని నీకు రియలైజ్ అవుతుందో అప్పుడు నేను మంచి కర్మల్ని ఇస్తాను అని చెప్పారంట. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, ఎప్పుడైతే నన్ను తలుచుకుంటావో నీకు మంచి జరుగుతుంది అని చెప్పారంట ఖురాన్లో. అది కదా. సో దానిలో అంత మీనింగ్ ఉంది. ఎప్పుడైతే అల్లా అని తలుచుకుంటామో, తలుచుకున్న వెంటనే ఆ ప్రాణి అల్లా అంటే తను అల్లా. సో అల్లా అని తెలిసినప్పుడు మనం ఎట్లాగో చంపలేం. అప్పుడు మనకి మంచిగా అవ్వదు, ఇంకేం వస్తుంది. సో అది నేను తెలుసుకున్నాను, థ్యాంక్స్ టు ఆరిఫ్. చాలా మంది ఈ మధ్యన వెగన్స్ అనేసి అంటున్నారు. అంటే వెజిటేరియనిజం గురించి మనం చెప్పుకున్నాం. చాలా మంది వెగన్ అన్నది కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఈ వెగన్ గురించి చెప్తారా? వెగన్ అంటే ఏంటి? వీగన్ అంటే యానిమల్ ప్రొడక్ట్స్ని తీసుకోవడం మానేయడం అనమాట. లైక్ హనీ కానివ్వండి. హనీ నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం అయితే ఒక తేనె పురుగు తన జీవితం మొత్తంలో 1 స్పూన్ హనీని సంపాదించుకుంటుందంట. అంటే సేకరించడం కానీ తను తీసుకోవడం కానీ 1 స్పూన్ మాత్రం సంపాదించుకుంటుందంట. హనీ ఒకటి వస్తుంది వీగన్ కిందకి, వూల్ వస్తుంది, ఎందుకంటే అది షీప్ బాడీ స్కిన్ తీసుకొని యూస్ చేస్తాం కదా. సో అది ఊల్ వస్తుంది. పట్టు చీరలు, పట్టు పురుగుల్ని చంపి ఆ దారంతో పట్టు చీరలు చేస్తారు కదా. సో అది దాని కిందకు వస్తుంది. పాల ప్రొడక్ట్స్ యానిమల్స్ నుండి వస్తాయి కదా. సో అవన్నీ వీగన్ కిందకు వస్తాయి అన్నమాట. అంటే నాకు తెలిసి, అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం యానిమల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ కి ఒక బేబీ పుట్టిందంటే ఆ బేబీకి మాత్రమే పాలని అనేది తల్లి అందిస్తుంది. అట్లాగా యానిమల్స్ కూడా అంతే. ఆ వేరియేషన్తో చూసామన్నమాట. ఇంకొకటి ఏంటంటే హనీని ఎందుకు తీసుకోకూడదు అని అంటే,
అది తను ఎంతో కష్టపడి తన ఆహారం కోసం సంపాదించుకుంది కదా. సో నాకు తెలిసి అది రైట్ థింగ్ కాదు. మేము హనీ అయితే స్టాప్ చేసేసాం కంప్లీట్గా. అండ్ ఊల్ కూడా మిల్క్ లైట్గా తీసుకుంటున్నాం, బట్ ఎక్కువ తీసుకోవట్లేదు. స్టార్ట్ చేస్తున్నాం అంటే కొంచెం రన్నింగ్లో అవుతుంది. పరిణిత అక్క చెప్తారు కదా, సో వీగన్గా ఉండండి అని. పాల ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ స్టాప్ చేసేయండి. అవి ఎందుకు తీసుకోవాలంటే ఆ యానిమల్స్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ కానివ్వండి, అంటే కొంచెం క్రూరాత్మకంగా వస్తాయి అన్నమాట. కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. 100% రావు, 50% వస్తాయి అనుకో, అట్లా ఉంటుంది. ఎస్, అదే శాకాహారం పైన మనం చాలా మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు శాకాహారం బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో? డూ మెడిటేషన్, బిఏ వెజిటేరియన్. దిస్ ఈస్ మై ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటా. మీరు స్టార్టింగ్ నుంచి శాకాహారియా మాంసాహారియా? శాకాహారి నేను, అంటే బై క్యాస్ట్ పరంగా నేను శాకాహారి. బట్ నేను పుట్టిన తర్వాత సమ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో ఎనర్జీ లేదు, ఎగ్ పెట్టండి అన్నారంట. 3 months తీసుకున్నాం ఎగ్, నా చిన్నప్పుడు లైక్ 5 to 6 years ఆ టైంలో తీసుకున్న తర్వాత మా నాయనమ్మ చెప్పారంట, అది మన ఫుడ్ కాదు, మనం తినకూడదు, సో ఆపేయాలి అని చెప్పి. అప్పుడు మేము స్టాప్ చేసేసాం. సో భగవద్గీతలో చెప్పడం జరిగింది అనమాట. ఏమని అంటే మాంసాహారం తినేవాడైనా మాంసాహారం తినని వాడైనా అని ఏ రకంగా ఎలాంటి పనులు చేస్తున్నా అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలని భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో మాంసాహారం తినేవాడి పట్ల మనకి ఎలాంటి దృష్టితో మనం చూడాలంటారు? ఎలా చూడాలంటే వాడొక తెలియని పర్సన్ అనుకుందాం. లైక్ ఎట్లా అంటే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ట్రీట్ చేస్తే ఇంకా సరిపోతుంది. అంటే సమ్ టైమ్స్ చాలా క్రూరంగా తయారైనప్పుడు మనం చెప్పాలి, కాదురా ఇది రైట్ ఇది రాంగ్ అని. ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు అంత విచక్షణ రాకపోయినా బట్ ఒక 5 to 10% అన్న వస్తుంది. మనం 100 సార్లు చెప్పిన తర్వాత వాడు ఒక్కసారన్నా వింటాడు కదా. సో అట్లా చెప్తూ ఉండాలి. లైక్ మన పత్రి సార్ కూడా ఒకసారి చెప్పాం కదా, ఒకసారి ర్యాలీ చేసాం కదా, ఆపేద్దాం అనుకుంటే ఇంత మన పిఎస్ఎస్ఎం ఇంత పెద్దది అయ్యేది కాదు కదా. సో అట్లా చెప్తూ ఉండాలి. అంటే ఆ టైంలో మనకి వెలగపోవచ్చు బల్బ్, తర్వాత వెలుగుతుంది. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నామో మన మైండ్ అన్ని డిక్షనరీ లాగా నెమరేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే నెమరు వేస్తూ ఉంటామో ఆ టైంకి మనకు తెలుస్తుంది, పలానా రోజు ఆ మాట విన్నాం కదా, నిజమేనా అని. అప్పుడు మన మనసు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అందిస్తుంది. సో అప్పుడు మనకి ఆ వేలోకి రావడానికి హెల్ప్ అవుతుంది. ఎస్, శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో మీరు ఎన్నో విషయాలు చెప్పారు, మరి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు, మరి ఎన్నో డౌట్స్ని క్లియర్ చేశారు, మరి ఎన్నో కోణాల్లో మీరు విపులీకరించి చెప్పడం జరిగింది. సో మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.